వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఎపిసోడ్ టీడీపీలో కాకరేపుతోంది. పార్టీ నేత రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లోగా రాజీనామా చేస్తానని కొలికపూడి 2 రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. డెడ్ లైన్ పూర్తవనుంది. దీంతో ఎమ్మెల్యే ఏం చేస్తారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు కొలికపూడి తీరుపై టీడీపీ అధిష్టానం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతనిపై చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. చిత్తూరు నగరంలోని కొంగారెడ్డిపల్లిలో వైసీపీ కార్యకర్త మురళీరెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడాన్ని ఖండిస్తూ వైసీపీ నాయకులు చిత్తూరులో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ వద్ద చిత్తూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ విజయానంద్ రెడ్డి మాట్లాడుతూ రాత్రిపూట ఇళ్లపై దాడి చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొరసపాడు మండలం మెదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలందరూ శక్తి యాప్ ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. ఆపద సమయంలో శక్తి యాప్ రక్షణగా నిలుస్తుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా మహిళలు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా శక్తి యాప్ ప్రాముఖ్యత గురించి ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలియజేశారు. మంత్రాలయం మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 1,74,469 రూపాయల అవినీతి జరిగినట్లు ఏపీ డ్వామా పీడీ వెంకట రమణయ్య నిర్ధారించారు. మంత్రాలయం ఎంపీడీఓ ఆవరణలో జరిగిన 18వ విడత సామాజిక తనిఖీలో వసూళ్ల రికార్డులు సరిగ్గా లేకపోవడంతో అవినీతిని గుర్తించారు. ఆయా మొత్తాన్ని రికవరీ చేయాలని ఆదేశించారు. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు 33,000 రూపాయల అపరాధ రుణం చెల్లించాలన్నారు. ఎన్నికల మునుపు ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చిన గొప్ప వ్యక్తి సీఎం చంద్రబాబు అని నగిరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తెలియజేశారు. ఈ సందర్భంగా నగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆ 6 నెలల వ్యవధిలోనే నగిరి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. మారుమూల ప్రాంతానికి కూడా రోడ్లు వేస్తున్న ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కిందన్నారు. గిద్దలూరు మండలంలోని పాములపల్లి గ్రామం నుంచి గిద్దలూరు రావడం ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఆటోలో వచ్చేవారు, బండ్లపై వచ్చేవారికి రహదారి సమస్యతో ఎంతో కష్టంగా ఉంది. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడం బాధాకరం. సంబంధిత అధికారులు వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. పోలవరం మండలం పట్టిసీమ గ్రామంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీనివాసులు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ తన జీవితాన్ని తెలుగు ప్రజల కోసం అంకితం చేశారని అన్నారు. టీడీపీ ఆవిర్భావంతోనే రాష్ట్రంలో సామాజిక సంక్షేమ విప్లవం మొదలైందని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మడపాక సుబ్బు పేర్కొన్నారు. కాకినాడ నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, నగర సూర్యప్రకాష్, తాతాజీ తదితరులు తెలుగుదేశం జెండా ఆవిష్కరించారు. రామభద్రాపురం మండల కేంద్రంలో పలు గ్రామాల్లో తెల్లవారుజాము నుంచి దట్టంగా పొగమంచు కురుస్తోంది. ఈ పొగమంచు వలన వాహనదారులు రోడ్డు కనిపించక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. మార్చి నెల ముగుస్తున్న ఈ పొగమంచు బెడద తప్పకపోవడంతో మామిడి, జీడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. గత 3 నెలల నుంచి రేషన్ బియ్యం సక్రమంగా పంపిణీ చేయలేదని 32వ వార్డు కౌన్సిలర్ మహేశ్వర్ రెడ్డి అధికారులను నిలదీశారు. పులివెందుల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ కౌన్సిల్ హాలులో మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిలర్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేయాల్సి ఉండగా కేవలం 4-5 రోజులు మాత్రమే రేషన్ ఇస్తున్నారన్నారు.